చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవిస్తున్న అనుబంధ విభాగాల కార్మికులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సిద్ధవటం మండలం మాధవరం 1 పంచాయతీ పరిధిలోని బంగారుపేటలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ అచ్చులు అతకడం, వార్పులు చుట్టడం, పడుగులు వేయడం, బాబిన్లు చుట్టడం, రంగులద్దడం వంటి పనులు చేసే కార్మికుల కష్టాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ అధికారులు, విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం చేనేత విభాగ కార్యదర్శి శ్రీ రామదాసు వెంకట్, యువజన విభాగం కార్యదర్శి అవ్వారు రవిశంకర్ మరియు ఇతర చేనేత కార్మికులు గుండ్ల రామాంజనేయులు, నాగరాజ, రామకృష్ణ, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీలోని బంగారుపేట గ్రామంలో చేనేత కార్మికులము మాట్లాడుతున్నాము. మేము చేనేత రాష్ట్ర పద్మశాలి చేనేత సంఘం తరపు నుండి చేనేత విభాగ కార్యదర్శి, యువజన విభాగ కార్యదర్శులు మరియు చేనేత కార్మికులు తెలియజేయడం ఏమనగా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు ఇచ్చిన వరాలలో 200 యూనిట్లు అనేది మా చేనేత కార్మికులకు నిజంగా ఒక వరంగానే భావించాలి. అందులో భాగంగా ఈరోజు 200 యూనిట్లకు సంబంధించి నిన్న ఏడీఓ గారు వచ్చి ఇక్కడ సంబంధిత పేపర్లు, కరెంటు బిల్లు, చేనేత ఐడి కార్డు, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు స్వీకరించారు. సంతోషము. అయితే మాకు కొంత చేనేతకు సంబంధించినటువంటి అనుబంధ పనులు చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తించే విధంగా, వారికి కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే విధంగా గౌరవ ఏడీ గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు, వీళ్ళందరూ కూడా అధికారులు సహకరించి, ఎందుకంటే చేనేత ఒక చీర తయారు కావాలంటే రాటం చుట్టాలి, కండెలు చుట్టాలి, అచ్చు అతకాలి, డోలు చుట్టాలి, ఇట్లా బాబిన్లు, చాలా అనుబంధ సంస్థలు దండిగా పనిచేయాలి. పని చేస్తేనే ఒక చీర వెనకాల కష్టం అంటున్నది అనేది అధికారులకు తెలుసు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఈ కరెంటుతో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. కరెంటు అనేది వార్పులు చుట్టే వాళ్ళకి అవసరమే, అంచులు చుట్టే వాళ్ళకి అవసరమే, కండెలకు అవసరమే, అచ్చు అతికే వారికి, ప్రతి ఒక్కరు కరెంటు లేనిది మేము ఏ పని చేయలేము. ఎందుకంటే ఇళ్లల్లో ఉంటాయి మొగ్గాలు. ఈ పోగు అనేది సన్న పోగులు, ఈ జల్తారు పోగు కానీ, పట్టు పోగు కానీ, నూలు కానీ, కాటన్ కానీ, ఇవన్నీ పోగులన్నీ సన్నగా ఉంటాయి. ఖచ్చితంగా మాకు పగులు డే అండ్ నైట్ కరెంటు వేసుకుంటేనే మా యొక్క పనికి ఉపాధి ఉంటుంది. లేదంటే కరెంటు లేకపోతే మేమంతా అరుగుల మీద కూర్చోవాల్సిందే. అది గంట కానీ, 4 గంటలు కానీ, 5 గంటలు కానీ. దేవుడి దేవుల కరెంటు కోతలు అనేవి కూడా లేదు. మా చేనేతలకు కరెంటు కోత అనేది కూడా లేదు. కావున దయవుంచి ప్రభుత్వం వారు, సంబంధిత అధికారులు, కరెంటు ఏడీ గారు, వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మాకు చేనేత అనుబంధ సంస్థలైనటువంటి కొన్ని పనులు కూడా వెసులుబాటు కల్పించి, చేనేత గుర్తింపు కార్డు కలిగినటువంటి కుటుంబాలకు వారికి కూడా ఈ యొక్క 200 యూనిట్లు ఉచితంగా అందజేయాలని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాము. మీడియా పరంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం చేనేత విభాగ కార్యదర్శి శ్రీ రామదాసు వెంకట్ మాట్లాడుతూ ఈరోజు పర్యటన భాగంగా బంగారుపేటకు రావడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం, చేనేత కార్మికులందరికీ కూడా 200 యూనిట్లు అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్. అలాగే ఈరోజు మీరు చూసినట్లయితే రాష్ట్రంలో దాదాపు 83,000 కుటుంబాలకు గత ప్రభుత్వంలో చేనేత కార్మికులుగా గుర్తించడం జరిగింది. ఈ సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రాంతంలో 1153 మందిని గత ప్రభుత్వంలో చేనేత కార్మికులుగా గుర్తించి వారందరికీ కూడా లబ్ధి చేకూరింది. మరి ఈరోజు ఈ కడపలో ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారులు మరియు ఒంటిమిట్ట సంబంధించిన ఏడీ గారు, జేఏఓ గారు అందరూ కూడా మా చేనేత కార్మికుల పైన చల్లని దీవెనలు, వారి మంచి మనసుతో మా ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అందరికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మా సభ్యులు చెప్పినట్టు చేనేత చేయాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ విభాగాలు అన్నీ పనిచేయాలి. మాకు 50 సంవత్సరాలకి కంటి చూపు కోల్పోతాం, 50 సంవత్సరాలకి కాళ్ళ నొప్పులు వస్తుంది, మొగ్గాలు నేనేటి వారు అచ్చు అతికేటి ఉంటాయి, రాట్నం ఒడికేటి ఉంటుంది, బాబిన్స్. కాబట్టి వీళ్ళందరూ కూడా వారందరూ కూడా కేవలం ఈ చేనేత వృత్తినే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ 1150 మంది అందరినీ కూడా గౌరవ మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. గతంలో అందరికీ వచ్చింది, ఇప్పుడు కూడా అందరికీ వస్తుందని మా జౌళి శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఒంటిమిట్ట ఏడీ గారు, అలాగే ఏఈ గారు, జేఏఓ గారు మా యొక్క విన్నపాలు విని అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని 200 యూనిట్లు వచ్చే విధంగా చేస్తారని చేతులెత్తి మా వ్యూవర్స్ అందరి తరపున మీకు నమస్కారం చేసుకుంటున్నాం సార్.
తప్పకుండా మేము ఎప్పుడు కూడా వీవర్స్ అంటే ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళము, మీ అధికారులు చల్లని చూపులతో మేము అందరం కూడా ముందుకు వస్తాము. ఆ కోదండరామస్వామి ఆశీస్సులు కూడా మీ పైన ఉండి మా యొక్క వీవర్స్ దీవెనలందరూ కూడా మీకు ఉండాలంటే తప్పకుండా మమ్మల్ని ఎవరిని కూడా మీరు డిస్మిస్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క 200 యూనిట్లు ఇచ్చే భాగంలో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.